హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. ఈ రెండు ట్రై చేస్తున్నాను ఈ రోజు ఫస్ట్ టైం ఫిష్ కర్రీ వండుతున్నాను. ఎట్లా వస్తుందో చూద్దాము, మీకు కూడా చూపించేస్తాను. లెట్స్ సీ. నాకు ఏ కర్రీ రాకపోయినా మా నాన్నమ్మ కాల్ చేసి అడుగుతాను, అమ్మ ఎలా వండాలి ఏంటి అనేది. ఫస్ట్ ఇలా అయితే ఫిష్ ఫ్రై రెడీ చేసుకున్నాను, ఇదేమో ఫిష్ కర్రీకి రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా ప్రాసెస్ చేయాలి అని చెప్పి మా నాన్నమ్మ క్లారిటీగా చెప్పింది. సో అట్లా చేసేస్తాను అనమాట. అదనమాట మ్యాటర్. నాకు ఏ కర్రీస్ రాకపోయినా ఎట్లా ఉండాలి ఏంటి అనేది మా అమ్మకే ఫోన్ చేస్తాను నేను. యూట్యూబ్లో అట్లా చూడండి, ఎందుకంటే నాకు యూట్యూబ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎట్లా చూపిస్తారంటే క్వాంటిటీ ప్రకారం చూపిస్తారు. మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉండవు కదా, మనం ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి. కాబట్టి మా నాన్నమ్మకే ఫోన్ చేస్తాను. ఆవిడైతే ఇది చేయాలి అది చేయాలని ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తుంది. సో ఆవిడ చెప్పినట్టే నేను వంట ప్రిపేర్ చేసుకుంటాను. ఎలా వచ్చిద్దో చూడాలి. మీరు కూడా అట్లా ఎట్లా అంటే మీకు ఏదైనా కర్రీ రాకపోయినా ఏదైనా ఏం చెప్తారు? మీ మమ్మీ వాళ్ళకే కాల్ చేస్తారా? ఎవరు ఇలాంటి ఆటల్లో చేసుకోరక్క. ఇంకా దేంట్లో చేస్తారమ్మా? వెడల్పు ఇప్పుడు నువ్వు కలిపావు కదా, దాంట్లో చేసుకుంటారు. అంత పెద్ద గిన్నె కాదు పని మాది. పులుసు కొంచెం కింద పడకుండా కొంచెం ఎక్కువ చేసుకోవడానికి ఈ గిన్నె పెట్టానమ్మా. ఓకేనా? నీ ఫాలోవర్స్ లో ఎవరికన్నా మెసేజ్ చేసి చూడు, చేపల కూరలు ఎలాంటి వాటిల్లో చేసుకుంటారు, అన్నం వండే వాటిల్లో చేసుకోరు.